రైతు బంద్ ఎగ్గొడతారు, చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా ఎవడున్నా వాళ్లతోని 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి. విచ్చలవిడిగా ఈరోజు ఈ ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల వాటాలున్నాయి. దీని వెనుక మంత్రులు ఉన్నారు గనక, అధికార పార్టీ నాయకులు ఉన్నారు గనక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు. 1,00,000 క్యూసెక్కుల నీళ్ల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యాం చెక్కు చెదరలేదే. మరి మొన్న ఏ వరద లేకుండా, ఏ వర్షం లేకుండా, తుఫాన్ లేకుండా ఎందుకు రాత్రికి రాత్రి పోతుంది? పోతే మరి పొద్దున్న దాకా పోయేది ఉండే. దొంగ రాత్రే ఎందుకు పోయింది? వరద వచ్చినప్పుడు ఎందుకు పోలేదు? ఏ వరద లేనప్పుడే ఎందుకు పోయింది? ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు ఇవాళ అనుమానాలున్నాయి. ఈ ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు. జనరల్ గా యుద్ధాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని, దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికొచ్చే పని, మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు. టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు. ఎంత దుర్మార్గులు ఈ ఇసుక మాఫియాలు! టెర్రరిస్టులను కూడా మించిపోయింది నా కొడుకులు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయింది వీళ్ళు. ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను, త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటది. కానీ ఇక్కడ నీతి లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు. ఈ దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని మీద పెద్ద ఎత్తున మా పోరాటం ముందుకు సాగుతుంది. ఇవాళ పోలీసు అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాంలు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెడతాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయట వచ్చే విధాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఇవాళ ఈ చెక్ డ్యామే, తనుగుల చెక్ డ్యామే కాదు, మీరు చర్యలు తీసుకోకపోతే మరి 1,000 కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యాంలను ఇసుక మాఫియా పేల్చేసే ప్రమాదం ఉంది.